ఎస్, జగ్గారెడ్డి సినిమా తీస్తున్నాడు. నా రాజకీయ జీవిత కథను నేనే రాసా, సినిమాల్లో హీరోలు చేసేవి నేను నిజ జీవితంలోనే చేశా, విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే నాపై కుట్రలు, డైరెక్టర్ రామానుజన్ చెప్పిన కథ నా నిజ జీవితానికి దగ్గరగా ఉంది, అందుకే సినిమా చేయాలని నిర్ణయం. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో తూర్పు జగ్గారెడ్డి టీజర్ను విడుదల చేసిన యూనిట్ మరి జగ్గన్న రాజకీయాలలో సక్సెస్ అయినని చెప్పుకోవచ్చు. సంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో, ఉమ్మడి మెదక్కు సంబంధించినటువంటి విషయంలో తనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది. సినీ హీరోలు ఎవరో రాసిన కథల్లో నటిస్తుంటారు, ఆయా సినిమాల్లో పోలీసులను కొట్టినట్లు వారితో ఫైటింగ్ చేసినట్లు నటన చేస్తుంటారు, కానీ ఇవన్నీ నేను నిజ జీవితంలో చేశా, నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నా అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తాను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పటి నుంచే తన పైన ఎన్నో కుట్రలు జరిగాయని వెల్లడించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు ఆయన భార్య టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఈ సినిమా నిర్మాత జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మిరెడ్డి, కుమారుడు తూర్పు దత్తసాయి, దర్శకుడు రామానుజం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాలో తాను ఒక పాత్రలో నటిస్తున్నానని, అయితే తన నిజ జీవితంలోని కొన్ని సంఘటనలను కూడా ఇందులో చూపిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా చేయడానికి మూల కారకుడు దర్శకుడు రామానుజం అని అన్నారు. ఓ వేడుకలో తనను కలిసిన రామానుజం కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి రాసుకున్న కథను వినిపించారని, అందులో తనను కూడా నటించాలని కోరారని వెల్లడించారు. సినిమాలో తాను పోషించాల్సిన పాత్ర గురించి వివరించారని, ఆ పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో సినిమాలో నటించడానికి అంగీకరించారన్నారు. ఈ సందర్భంగా తనపై రూపొందించినటువంటి పోస్టర్ను కూడా రామానుజం చూపించాడు. మొత్తానికి మరి సినిమాలలో సక్సెస్ అవుతారా ఏందనేది చూడాలి, జగ్గన్నకు ఎలాంటి సక్సెస్ వస్తుంది ఏందనేది చూడాల్సినటువంటి సందర్భమే. ఆల్ ది బెస్ట్ జగ్గారెడ్డి అన్న.